అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చాలా రోజులైంది తేనె తీయడం అనేది 6 మంత్ అవుతుంది. అయితే ఈ రకమైన తేనెలు అనేది సీజన్ బట్టి ఉండదండి. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ డే తేనె అనేది ఉంటుంది. అయితే ఇది అడవి కొండ మీద ఒక బండరాయి లోపల ఉంది. ఈ తేనె అనేది గుణపం తెచ్చుకున్నాము, గుణపంతో తీస్తాం. ఎందుకంటే బండరాయి కదా, వాటిని తొలగించి తీయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇటువంటి 4వ రకమైన తేనె అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఫుల్గా వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వాటి ఇల్లు దగ్గర ఉన్నాము, అందుకనే వీటి ఈగలను అనేది మా మీదకి అలా కుడుతూ ఉన్నాయి. కుడితే చాలా ఎక్కువగా ఉంటాయి అనేసి అర్థం అనమాట. అయితే ఇది అడవి మధ్యలో ఉంది, చూపిస్తా, చూడండి. తగిలిందా? ఆగో తీయొద్దు. చూడండి, తేనె తీయడానికి వెళ్తున్నాము. ఎంత భయంకరంగా ఉందో. వద్దురా అలాగా. దిగిరి బిగే, దిగో. తేనె కోసం అంత కష్టమేలరా నీకు? జల్లోయ్ నోళ్ళుగా కానీ సిరిగిపోతా ఏదేదో. ఏదిరా ఎక్కడుందా తేనె? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము తేనె తీయబోతున్నాం. ఇదిగోండి, ఇక్కడ ఉంది బండ లోపల. ఇదిగోండి ఈగలు తేనె ఈగలు ఎగిరిపోతున్నాయి. ఇది బండ లోపల ఉంది, అందుకనే గుణపం తెచ్చారు మా వాళ్ళు. వేసండి, వీడియో తీయడానికి అవ్వట్లేదు. ఓహో, వేసాయి అంతేనరా. అది శక్తి ఉంది లేదురా. మళ్ళా శక్తి చూపుతున్నాడు. అవును రో, ఆగు ఆగరా. అలాగే స్లోక్ చేయి. లోపల ఉన్నదా? పర్లేదు, తీయో. రా, ఎప్పటిదో కిందకి వెళ్ళిపోనే. వావ్, అది కొడేసే. వావ్, కునింగా తాడ. ఒరే ఇది ఇదిగోండి కనిపిస్తుంది తేనె. ఓయ్ మెలకు, స్లోగా జొమ్మ కారిపోద్ది. జాడు ఆ మీద నుంచి ఆగోయ్ వస్తుంది ఇట్రా. అంత ఈజీగా ఇట్రా ఆ మీద నుంచి కొద్దిగా అదే అక్కడ నుంచి కారిస్తూనే అంత ఎక్కువ ఉంటాయని అర్థం. వేసేయరా. బా, మా అమ్మకి వేస్తావుగానే వేయలేవు నువ్వు. వేయరా కుమ్లే. తేనె పాడైపోద్దిరా. వేస్ట్ అయిపోద్ది. మరి వేస్ట్ అయిపోద్ది అంత ఎలాగరా? స్లోగా అంత లాగేస్తే తేనె వెళ్ళిపోదురా. జాగ్రత్త అయిపోయి మీ అల్లుడు గురించి కొద్దిగా దొరికింది. ఏదిరా ఇంకా లోపల ఉన్నట్టుకుందరా. చూడు, పాడైపోతుందిరా ఇది. ఇది చూడరా, అలా ముగించాను ఆతరా. ఎలా ఉందిరా చూడు. అదే అంతే అప్పుడే సరే వెళ్ళు. వచ్చేస్తుందిరా. ఇది ఒక భాగం అనమాట.
వీటి తేనె అనేది ఇదిగోండి, ఇదైతే ఇంకో భాగం అండి. మరియు వీటి గుడ్లను అనేది ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడైతే వాటి గుడ్లు ఉన్నాయి, ఇవి కింద అనమాట. కొద్దిగా మట్టి వల్ల అది ఏముంది. ఈ తేనె అనేది సెంటర్లోనే ఉంది, లోపల తీసాక చూపిస్తాము. ఇదిగోండి ఇది బఠానీ లాగా అది కలర్ ఉంటాయి అనమాట, పసుపుగా ఉంటాయి మరియు వైట్గా ఉంటాయి. వీటిని తింటే చాలా బాగుంటుంది. మనోడు తింటున్నాడు చూడండి. వేసిరా ఎలా ఉందిరా, పప్పులాగా బాగుందేమి, సూపర్. చూడండి పప్పులాగా ఉంది. నాకు ఒకటి కావాలరా. ఇది తింటాను. బా 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 సూపర్. ఈ భాగం ఏంటంటారో తెలియదు కానీ మామూలు ఇంకో తేనె అయితే ఇటువంటి ఉండదండి. ఎందుకంటే అది వాటి గమ్మ అంతేసింది రాదు. తేనె జాతుల్లో ఇది 4వ రకం తేనె జాతి అండి. మొత్తం 5 రకాలుగా ఉంటాయి కదా. ఆ 5 రకాల్లో 4వ జాతికి సంబంధించిన తేనె అయితే ఇది ఏ సీజన్లో తీసినా ఇది తేనె అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు 3 జాతుల తేనె అయితే అది 4వ నెల మొదలుకొని 7-8 నెలల వరకు అయితే ఉంటుంది. అటువంటి తేనెలు కాకుండా ఇటువంటి తేనె అయితే మరియు 5వ రకం తేనె అయితే అది ఎల్లప్పుడు ఉంటుంది. ప్రతి సీజన్లో ప్రతి నెలల్లో కూడా ఉంటాయి. ఉండదనే ఆప్షన్ అయితే ఉండదు. చాలా బాగుంది. మొత్తం తీసాక చూపిస్తాను. ఆపేలా చూడు, కాలు మొత్తం చెవుల దగ్గర మళ్ళీ దూరిపోతున్నాయి. తవ్వుతుంటే గుణపాలు వాలిపోతున్నాయి కానీ ఈ బండ అయితే చాలా అది బనానా ముద్రిందా. ఇది మొత్తానికి తేనె కోసం కష్టవీరులు అయిపోతున్నారా నాయన. తీసేండ్రా. ఏం మాటలరా అది. కొట్టావు లింగా ఏమీ కొట్టుడు. ఆవు sampai no gaten. అతీరా తెండ్ర పొని తింటానది. మట్టి పాలు చేస్తాడు అది. బాగోదు అనుకున్నావురా. ఒక్క ముక్కలు పాలు మరో బృందం బ్రో. అదా కాళ్ళ దగ్గర ఉంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చక్కెర తిప్పే. తేనె తేనె కష్టపడియా అయితే ఉంచు ఓయ్. మీ అల్లుడికి ఉంచు ఓయ్. అది అది ఉంచే మిగతా తినేను రా. జై దాకో జై ఏమన్నా మీ అల్లుడి గురించి పోయి ఏమనుకుంది. ఏం లేదు పోయి అంత అతనైతే సరే పోయి. తర్వాత కనాత మీద సరే వచ్చేస్తుంది. తీసే కానీ అది గుడ్లు కింద గుడ్లు కాదురా. అది గుడ్లు ఏంటి నాకు చూసాను. అది మట్టి మొత్తం అదొక అయిపోయింది కానీ ఏట్రీ ఇంత ఇరుకు మార్గంలో ఉంది. ఇది గుడ్లేంటి రవి కింద అవి ఏంటి వస్తున్నాయి. పర్లేదా సైతో తీయో లేకపోతే కర్రతో తీయో. ఇంకో ఆకు ఇంకో ఆకు. ఇదిగోండి ఫ్రెండ్స్, వీటి గుడ్లు అయితే ఈ విధంగా ఉంటాయి. తేనె గుడ్లు. ఒక ఫోటో తీస్తూనే అనుకోవద్దు. వచ్చిందా? పట్ట ఈడెందుకు అయితే ఇచ్చినానా కోంపే. అందుకే పట్టమన్నాను, దేవునికి పట్టమన్నాను. పనిలేక నా కాలు చూడు తీపిగా అవుతుంది. సీమలు వస్తాయి. ఓరే నేనే
నాకేస్తున్నాడు మళ్ళా పోయి మొత్తం పడిపోతుంది నిబ్బర ముందు మరి కానీ ఎంత ఈయన బడి రెడీగా ఉండడు ఓరే నువ్వు రెడీగా ఉండరా తీస్తున్నాడా మొత్తం పాడైపోతుందిరా చాలా ఏదిరా నీడు కర్రలు నాకేస్తున్నారు ఎలా ఉందిరా నాకు నోరు ఊరుతుంది నేను బాబా ఆకలి వేసేస్తుంది ఇప్పటికీ 4 గంటలు అవుతుంది అంతే నువ్వు చూడు పోయి కింది కారుతుంది పోయి ఈ పైన నుంచి అయితే ఆ పక్కన ఇస్తలే పోయి చెయ్యి తిని తీయి పోయి లేకు మొడ్డలాగా కుమ్లే 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 తీరా అయ్యే గట్లు డింబి కుమ్లే కుమ్లే అంటున్నావు కదా కుమ్లే అంటే ఇతనేనండి ఇతని పేరే కుమ్లే దేను పోయి ఆగు చెయ్యి తినిస్తాను హసు నా పాడేలా ఇంకేం అయ్యయ్యో అదా అదా కుమ్లే 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 గాస్ బడే నాకండ్రా నాకు తాను ఆగరా లిగు బాయ్ ఒకసారి లిగుదో తీస్తాను వీడియో పోయి సరిపోద్దో సార్దో చెయ్యి ఆహా దొరికిందిరా మరి కానీ సేటు పోయి నువ్వు కాంగలు చేసినావు కుండి సాగుడకు ఇలా అరే చూడండి పైపు నా నా చూడండి ఫ్రెండ్స్ తేనె తీయడం అయితే అయిపోయింది ఎంత దొరికిందనమాట మరి ఇది జనవరి నెల కాబట్టి రానున్న 2-3 నెలలు పోయేసరికి ఏప్రిల్ నుంచి అడవి తేనె ఏ విధంగా ఉంటుంది నేచురల్ది అనేది తప్పకుండా చూపిస్తాను అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోకి లైక్ చేసి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్లు ఉంటాయి అవి కూడా చూడండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఎండింగ్ టైం